చంద్రబాబు నాలుగోసారి ఏపీకి సీఎం అయ్యారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన పార్టీని మళ్లీ గాడిన పెట్టి ఆ మీదట బీజేపీ జనసేనతో కూటమి కట్టి 2024 ఎన్నికల్లో తన అద్భుతమైన వ్యూహాలతో ఏకంగా 164 సీట్లను సాధించారు. వైసీపీ 151 సీట్లు అని మిడిసిపడుతున్న వేళ కేవలం 11 సీట్లతో చుక్కలు చూపించారు. దట్ ఈస్ చంద్రబాబు అనిపించుకున్నారు. 2019లో ల్యాండ్ సైడ్ విక్టరీ అనుకుంటే అంతకు మించిన ఘన విజయాన్ని బాబు కూటమి ద్వారా 2024లో నమోదు చేశారు. మెజారిటీలు కూడా ఎమ్మెల్యేల స్థాయిలో 90,000 దాకా వచ్చాయి. అంటే కూటమి పట్ల ప్రజల స్పందన ఎలా ఉందో అర్థమవుతోందని చెబుతారు. ఇదిలా ఉంటే టీడీపీ కూటమి సాధించిన ఈ విజయాన్ని పదిలం చేసుకుంటే మరో 2 ఎన్నికల వరకు తిరిగే లేదన్న విశ్లేషణలు ఉన్నాయి. గజ ఈతగాడికి మెలకువలు నేర్పాలా అన్నట్లుగా చంద్రబాబుకి ఇవన్నీ చెప్పాల్సిన అవసరమైతే లేదంటున్నారు. ఆయన 2024లో సాధించిన ఘన విజయంతో సరిపుచ్చుకోవడం లేదు, సంబరపడ్డం లేదు. 2029 వైపే ఆయన చూపుంది. అక్కడే ఆయన ఫోకస్ ఉంది. ఇక జనసేన అధినేత అయితే బాబుని 10 ఏళ్ల సీఎం అని అంటారు. అంటే 2039 దాకా బాబే అన్నది ఆయన ఆలోచన, ఆకాంక్షగా ఉంది. అంతలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకుని వైసీపీని సోదిలోకి లేకుండా చేయాలని చూస్తోన్న వేళ వైసీపీ అధినేత జగన్ మాత్రం చంద్రబాబుకి ఇక మిగిలి ఉన్నది 4 ఏళ్లే అంటున్నారు. ఆయన 4 ఏళ్లు మాత్రమే సీఎంగా ఉంటారు. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. ఈసారి తాము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ఆయన మీడియా సమావేశంలో బల్లగుద్ది మరీ చెబుతున్నారు. వైసీపీకి జనాదరణ పెరుగుతోందని, అదే సమయంలో బాబుకు ఆయన కూటమికి ఈసారి ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని జగన్ జోస్యం చెబుతున్నారు. ఏం చేశారని ప్రజలు వీరికి ఓట్లేస్తారని ఆయన మీడియానే తిరిగి ప్రశ్నించారు. ఏడాది కాలంలో సూపర్ 6లో ఒకటైనా అమలు చేశారా అని అంటూ మీ ఇంటికైనా ఒక పథకం అమలు చేశారా అని విలేకరులను ప్రశ్నించారు. తాను డబ్బు మీద వ్యామోహం లేనివాడిని కాబట్టే 2,73,000 కోట్ల రూపాయలను 5 ఏళ్ల పాటు నగదు బదిలీ కింద బటన్ నొక్కి ప్రజలకు అందించానన్నారు. బాబు ఎందుకు బటన్ నొక్కడం లేదని ఆయన నిలదీశారు. బటన్ నొక్కితే లంచాలు రావు కాబట్టి ఆ పని చేయడం లేదు అని అన్నారు. తాను కీర్తి కాంక్షాపరుణ్ణి అని, తాను చనిపోయినా ప్రతి ఇంట్లో తన ఫోటో ఉండాలని కోరుకుంటూ 5 ఏళ్ల పాటు ప్రజలకు మంచి చేశాను అన్నారు. వైసీపీ లాంటి పాలన ఎక్కడా లేదని కూడా తాము గట్టిగా చెప్పగలమని అన్నారు. అయితే ఏడాది కాలంలో ఏమీ చేయకుండా జనాలను మభ్యపెట్టిన కూటమి మళ్లీ జనాలు ఎందుకు ఎన్నుకుంటారని ఆయన ప్రశ్నించారు. కూటమికి ఓటమి ఖాయమని బాబు, అధికారం జస్ట్ 4 years అని జగన్ పక్కాగా లెక్క చెబుతున్నారు.